రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్లయితే మరో కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకుంటుంది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే జనసేన అధినేత, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే బీజేపీ చీఫ్ అయినటువంటి పివిఎన్ మాధవ్ కావచ్చు. ఈ ముగ్గురు కూడా కీలకమైన భేటీ అయితే ఈరోజు సీఎం నివాసంలో అయితే ఏర్పడడం జరిగింది. ప్రధానమైన కొన్ని కీలకమైన అంశాల గురించి రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అనేక అంశాల గురించి ప్రధానంగా ఈ యొక్క చర్చ అయితే కొనసాగుంది. ఒక అజెండాగా ముందుకు పెట్టుకొని కార్యాచరణతో ఒక బీజేపీ కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, జనసేన ఒక కూటమి నేపథ్యంలో కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయనున్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. కొన్ని ప్రధానమైన అంశాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే తిరుపతి లడ్డు వివాదం ఎంతవరకు రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా దారి తీసింది, ఒక పరిణామాలకి ఎటువంటి ఘటనలు చోటు చేసుకుని అందరికీ తెలిసిన విషయమే. దీని మీద కూడా అత్యంత క్లియర్గా దీని మీద చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. దాని మీద ఒక క్లియర్గా దానికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత ఒక కూటమిగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వచ్చే అవకాశమే ఉంది. అలాగే 4 పార్లమెంటు ఏదైతే రాజ్యసభ సభ్యులు దానికి సంబంధించి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో కూడా దాని మీద కూడా ఒక ప్రధానంగా ఒక చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఈ యొక్క భేటీలో ప్రధానంగా ఇటు టీడీపీకి 2, అలాగే బీజేపీకి 1, అలాగే జనసేనకి 1. సో ఇలా కేటాయింపు నేపథ్యం కూడా కావచ్చు, ఈ విధంగా అంశాల గురించి కూడా మాట్లాడే అవకాశమే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యం, ఏదైతే స్థానిక ఎలక్షన్ సంబంధించి కూడా ఒక క్లియర్ కట్గా ఒక కార్యాచరణ రూపొందించుకుని కూటమిగా మరి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, అది ఒక అంశం కావచ్చు. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే ఒక సిరివారి లడ్డు ప్రసాదం సంబంధించి ఒక కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాలకు దీని చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, అలాగే దీని తర్వాత ఎటువంటి సవాళ్ళకు ప్రతి సవాళ్ళు కావచ్చు, విమర్శలు, మాటల యుద్ధాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎటువంటి కీలక పరిణామాలకి దారితీశాయి ఈ మాటల యుద్ధాలతో అనే అంశాలకు సంబంధించి, అలాగే వైసీపీ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశిస్తూ కూడా నెగిటివిటీ ఏ విధంగా తీసుకొస్తుంది, సోషల్ మీడియాలో ప్రభుత్వం ఉద్దేశించి సో ఏ విధంగా టార్గెటెడ్ కావచ్చు, ఇటువంటి ట్రోల్స్ కావచ్చు, ఈ విధంగా వారు నెగిటివిటీ తీసుకెళ్లే ప్రయత్నం, దాన్ని అడ్డుకట్ట ఏ విధంగా వెయ్యాలి, ఇలాగ అనేక అంశాలకు సంబంధించి కార్యాచరణ చేసుకుంటున్నారు. ఆ కార్యాచరణ నేపథ్యంలో కూడా కూటమి అంటే ఉమ్మడిగా ఒక డిసిషన్ అనేది కూడా ఈ ముగ్గురు అధినేతల నుంచి కూడా ఏకాభిప్రాయంతో ఈరోజు ముందుకు రాన్నట్లు కూడా తెలుస్తుంది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క భేటీలో ఈ ముగ్గురు అధినేతలు 3 పార్టీలు ఒక అధినేతలతో పాటు కూడా ఇటు అత్యంత కీలకంగా బీజేపీలో మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ కావచ్చు, అలాగే ఇటు జనసేన నుంచి కూడా కొంత కీలకమైన నేతలు కావచ్చు, ఇటు నాదెండ్ల కావచ్చు, అలాగే టీడీపీ నుంచి చూసుకుంటే కొలుసు పార్థసారి కావచ్చు, ఇలాగ అనేక మంది కీలకమైన మంత్రులు కూడా ఈ యొక్క చర్చలో రావాలంటే కూడా వారికి ఆహ్వానం అయితే వెళ్ళిన నేపథ్యంలో వారందరూ కూడా సీఎం నివాసానికి ఇప్పటికే వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సో ఇటువంటి కీలకమైన పరిణామాల నేపథ్యంలో కూడా సో నిన్న జగన్ గుంటూరు టూర్ ఏదైతే ఉందో ప్రధానంగా ఇటు అంబటి రాంబాబు యొక్క కుటుంబ పరామర్శ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఇటు అంటే పరామర్శ లేదంటే ఒక బల ప్రదర్శన అనే ఒక చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. అలాగే కొన్ని వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు మీద చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి ఇటు ఎన్డీటీవీ నివేదిక ఇచ్చింది కదా, ఒక క్లీన్ చిట్ ఇచ్చింది సిట్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఛార్జ్ షీట్ పేర్కొన్న అంశాలకు సంబంధించి కూడా ఇటు యానిమల్ ఫ్యాట్ ఎక్కడ కూడా కలపలేదు, అంటే ఎక్కడ కూడా లేదు అనే ఏదే అంశం ఉందో దీన్ని ప్రధానంగా అంటే కల్తీ ఎక్కడ కూడా జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చిందిగా అంటూ కూడా వైసీపీ ప్రధానంగా అటువంటి వాదన అయితే వినిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఇటీవల మొన్న కేబినెట్ సమావేశంలో కూడా ఈ ప్రధానంగా ఈ యొక్క సిట్ ఏదైతే ఇచ్చిందో ఈ సిట్ ఆ యొక్క ఛార్జ్ షీట్లో కూడా అసలు ఏమేమి అంశాలు పొందుపరిచారు, అలాగే దాంట్లో కీలకమైన అంశాలు ఏంటి, అలాగే ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయా, ఏమన్నా దాంట్లో పొందుపరచడంలో ఏమన్నా అటు ఇటుగా ఉన్నాయా, అన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక సుదీర్ఘ చర్చ కూడా జరిగిన నేపథ్యం తెలిసిందే. దాని తర్వాత కూడా దానికి సంబంధించి ఒక సపరేట్ ఒక ప్రత్యేకమైన కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కావచ్చు, ఇటువంటి అలాగే టీడీపీ వెర్షన్ కావచ్చు, ప్రధానంగా ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి సో కల్తీ అనేది జరిగింది. ఇటు పాలు వెన్న లేకుండానే ఈ యొక్క నకిలీ సింథటిక్గా వివిధ రసాయనాలతో ఒక వెజిటేబుల్ సంబంధించి ఏదైతే ఇటు పామాయిల్ అలాంటి వాటిలో ఒక సింథటిక్ రసాయనాలు కలిపి కూడా నెయ్యిని కలిపారు. సో నెయ్యిని తయారు చేశారు. ఆ విధంగా పాలు వెన్న ఒక చుక్క ఏమీ లేకుండా కూడా తయారయ్యింది. సో ఇది ఖచ్చితంగా క్లియర్ కట్గా ఆ సిట్లో ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చిందో దాంట్లో ఉంది కదా. సో ఈ యొక్క వాదన అనేది ఇటు టీడీపీ నుంచి కావచ్చు, వివిధ పార్టీ ఎవరైతే అధికార పార్టీ కూటమి నుంచి కూడా వినిపిస్తుంది. అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఒకవైపు బీజేపీ కూడా చాలా వరకు అంటే బహిరంగ ప్రకటనలు చేసినప్పుడు కూడా ప్రత్యక్షంగా కావచ్చు వీటి గురించి మాట్లాడకపోవడం కూడా కావచ్చు, ప్రధానంగా ఇటువంటి అంశాల గురించి కూడా ఈ యొక్క భేటీలో చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. దీని మీద సుదీర్ఘంగా అన్ని పార్టీలో ముగ్గురు పార్టీలో ఒక అధినేతలు కూడా మాట్లాడిన తర్వాత ఏకాభిప్రాయంతో మరి ముందుకు వచ్చే అవకాశం ఏమైతే ఉంది, అది కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది అనేది కూడా క్లియర్గా ఈ యొక్క కీలకమైన పరిణామం ఇప్పుడు చోటు చేసుకుందో దీంట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పటికే జనసేన నుంచి కూడా ఇటు అనేక విమర్శలు వైసీపీ నుంచి కావచ్చు, ప్రజల్లోకి నెగిటివిటీ
కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఎందుకు ఉంది అంటూ కూడా ఒక తీవ్రంగా అతను ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో అది కూడా ఆ నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన కార్యాచరణ ఇటు జనసేన నుండి ఏ విధంగా ఉండాలి, అలాగే బీజేపీ నుండి ఏ విధంగా ఉండాలి, టీడీపీ నుంచి కూడా ఏ విధంగా ఉండాలి, సో ఇలా అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఒక ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు కూడా ప్రధానంగా చూసుకున్నట్టయితే జగన్ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ప్రధానంగా నిన్న ఈ కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కావచ్చు, అనేక ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏదైతే నిన్న పర్యటనలో కూడా దాని మీద కూడా ఈ యొక్క చర్చలో కొనసాగే అవకాశం ఉంది. దీంట్లో కూడా ఒక సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి వైసీపీ వారు నెగిటివిటీ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు సోషల్ మీడియా వేదిక కూడా అనేక ట్రోల్స్ కావచ్చు, అన్నిటిని కూడా మరి అడ్డుకట్ట వేసే విధంగా, అలాగే వైసీపీ వారు ప్రధానంగా ఒక విద్వేషపూరితమైన అన్ని మాటలు కావచ్చు, వారి యొక్క చర్యలు కావచ్చు, వీటన్నిటి కూడా వీరి ట్రాప్లో పడకూడదండి. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఆదేశాల నేపథ్యం కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా ఇటువంటి దాడులు అలాంటివి మాత్రం చేస్తే పార్టీలు అతీతంగా కూడా ఖచ్చితంగా శిక్ష పడేలాగా మీ చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాస్ చేయడం కావచ్చు, ఇలాగ అనేక అంశాలన్నీ కూడా తెలిసిందే. సో ఈ విధంగా నిన్న జగన్ గుంటూరు పర్యటనకు సంబంధించి అంశాలు కావచ్చు, అలాగే కల్తీ నెయ్యి ఒక వ్యవహారం ఏదైతే ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను కూడా దీని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి దీనికి పవిత్రత కాపాడే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే దాని యొక్క అంశాల చుట్టూ కూడా ఈ వైసీపీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్తుంది, దాని నెగిటివిటీ దాన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, అసలు వాస్తవంగా దీంట్లో ఏముంది, అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రజలకి తెలిసే విధంగా ముందుకు వెళ్ళే కార్యాచరణ కావచ్చు, అలాగే స్థానిక ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అలాగే కొన్ని నామినేట్ పదవులు ఇప్పటికి కూడా ఇంకా ఇవ్వాల్సిన నేపథ్యంలో ఆ నామినేట్ పదవులకు సంబంధించి ఆయా పార్టీలకు ఒక పంపకాల నేపథ్యం కావచ్చు, ఈ అన్ని గురించి కూడా ఈ యొక్క కీలకమైన ఒక భేటీ బీజేపీ చీఫ్ అయినటువంటి మాధవ్ కావచ్చు, అలాగే టీడీపీ అధినేత అయినటువంటి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యం కావచ్చు, ఈ ముగ్గురు యొక్క భేటీ అనేది అత్యంత కీలకంగా ఇప్పుడు సంతరించుకుంది. ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలకమైన అడుగు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే అంటే ఎన్నికలు వస్తున్న ఒక నెల ఏదైతే ఒక సంవత్సరం ముందు కూడా నేను ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర, బస్సు యాత్ర ఇవన్నీ కూడా చేస్తానంటూ కూడా జగన్ చెప్పుకొచ్చిన జిల్లాల పర్యటిస్తాను ఏదైతే చెప్తున్నాడో, ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు ప్రజల్లో ఇంకా దగ్గర అవడానికి, మమేకం అవడానికి కూడా ఇటు కూటమి నుండి కూడా ఒక ఆ దిశగా అడుగులు వేస్తానని తెలుస్తుంది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, లేదంటే ఇటు పివిఎన్ మాధవ్ కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అంటే ప్రధానంగా ముగ్గురు పార్టీల అధినేతలు లేదంటే వారి యొక్క కీలకమైన నేతలు కావచ్చు, వారందరూ కూడా ఏదైతే జిల్లాల అన్నిటి కూడా మరి తిరగాల, లేదంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయా జిల్లాల పర్యటన అంటే కార్యాచరణ ముందుంది, అంటే వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి ఏకాభిప్రాయంతో లేదంటే కూటమితో కీలకంగా అడుగు ముందుకు వేస్తూ కూడా వెళ్ళాలా, లేదంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన చేస్తాడా, ఇలాగ అన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఈ యొక్క భేటీలో అత్యంత కీలకంగా కొన్ని నిర్ణయాలు కూడా ఈ యొక్క భేటీ అనంతరం కూడా వెలువడే అవకాశం అయితే ఉంది.